నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నిర్లక్ష్యం వీడని గులాబీ లీడర్లు ప్రధానంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింపై ఇప్పటి వరకు సమీక్ష చేయనటువంటి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సమీక్షలు సమావేశాలు లేకపోవడంతో నెలల తరబడి కూడా తెరుచుకున్నటువంటి పార్టీ కార్యాలయాలు అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో విచ్ఛిన్నం జరుగుతున్నటువంటి పరిస్థితి, నేతల మధ్య సఖ్యత కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కార్యాలయం తెరవకుండా సమీక్షలు సమావేశాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దాని ఫలితాలపై ఇటు ఇంకా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేరుకున్నారంటే లేదని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచె కొట్టకున్నబట్టి బీఆర్ఎస్ పార్టీలో మొన్న పూర్తిగా చిత్తుగా పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా దాని నుండి ఇంతవరకు కూడా పార్టీ నాయకులు తేరుకొని పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ వచ్చిన నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ కొట్టింది. ఇప్పుడు మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒకరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఊడిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దాంతో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జీడి ఉన్న నియోజకవర్గం మార్మూరు, దాంతో పాటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు కేవలం 3వ స్థానం పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంత చిత్తుగా ఓడిపోయినప్పటికీ కూడా దీని కారణాలేంటి కూడా ఎక్కడ మైనస్ తెలుసుకునే పరిస్థితి కూడా ఇంతవరకు తెలుసుకునే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతవరకు కూడా గతంలో జరిగిన ఎక్కడ లోటుపాటు జరిగాయని కూడా ఇంతవరకు పార్టీ కార్యకర్తల సమావేశం వారికి మనో ధైర్యం చెప్పడం కానీ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి కూడా సరిదిద్దే ప్రయత్నం వరకు ఇంతవరకు కూడా జిల్లా నాయకులు అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇంతవరకు కూడా చెయ్యని పరిస్థితి. ఎన్నికలు జరిగి 2 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా జిల్లా వైపు కన్నెత్తి చూడని పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో ఎలక్షన్ అయిన తర్వాత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఇంతవరకు కూడా తలుపులు తెరుచుకునే పరిస్థితి అంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మొత్తం కనిపిస్తుంది. అయితే దీనికి అంటే రావణ చావుకు 100 కారణాలు అన్నట్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు కూడా ఎప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అందుబాటులో ఉండకపోవడం, దాంతో పాటు ఇటు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు ఒంటెద్దు పోకడాలు పోవడం వల్ల కూడా పార్టీ ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ సంగతి కూడా మొన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి పార్లమెంట్ స్థాయి సమావేశంలో కవిత మొహమాటంగా బహిరంగంగానే చెప్పింది. కేవలం ఇటు కార్యకర్తలను ఉన్నట్టు నాయకులు పట్టించుకోకపోవడం, ఒంటెద్దు పొగడల వల్లనే పార్టీ ఓడిపోయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు కవిత ఆ సమావేశంలో ఇంతవరకు బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఆ కవిత చెప్పిన మాటలపై ఇంతవరకు కూడా ఏ ఒక్క నాయకులు కూడా ఇంతవరకు చర్చించని పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జిల్లాలో కేవలం జిల్లా అధ్యక్షుడు ఒక్కడే ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రతి కూడా ఏదైనా పార్టీకి జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఇలా ఒక బాడీ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు ప్రధానంగా ఈ పరిస్థితి మారిపోయి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రాబల్యం కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సర్వేలను కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ కవిత పోటీ చేస్తున్న ఏదైనా ఒక సందిగ్ధత కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యకర్తలు సమన్వయం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? తెలంగాణలో ఇటు ఉన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇంతవరకు పార్టీ ఏదైతే ఎన్నికల ఫలితాలు కూడా ఇంతవరకు ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ఏంటి లోటుపాట్లు జరిగాయని కూడా ఇంతవరకు సమావేశాలు పెట్టని పరిస్థితి ఉంది. అయితే పార్టీ పరిస్థితి ఇలానే కొనసాగుతూ మాత్రం వచ్చే ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ అయితే పార్లమెంట్ ఎన్నికల స్పష్టంగా కనిపిస్తుంది. జీవనటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ కీలక నాయకులు కూడా ఒంటెద్దు పొగడలు పోతున్నారు. ఎక్కడ ఇక్కడ కార్యకర్తలను కలుపుకొని పోవడం అని చెప్పి కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. మొన్న జరిగినట్టు తెలంగాణ భవన్లో జరిగినట్టు పార్లమెంట్ స్థాయి సమావేశంలో దీనికి సంబంధించి కూడా ఇటు నిజాం పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతా అని చెప్పి భయం కూడా కవితకు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ నుండి కూడా కవిత పోటీ చేస్తానని చెప్పి ఇంతవరకు చెప్పని పరిస్థితి
అయితే ఇప్పుడు నాయకులు నాయకులు కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల చిత్తులో అంతా చిత్తుగానే ఓడిపోయే పరిస్థితి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చే సర్వేలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా స్థానాలు కూడా కోల్పోయే పరిస్థితి అని చెప్పి సర్వేలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తమ పద్ధతిని కూడా మార్చుకోకపోవడం కూడా చూస్తుంటే కార్యకర్తలు అయోమయ గోచరంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదే పార్టీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాము ఆ పార్టీ రాజకీయ పరంగా పోతాం, తమ భవిష్యత్తు కోల్పోతాము అని మదన పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఇటు బీజేపీ పార్టీగా లేకుంటే కాంగ్రెస్ పార్టీగా వెళ్దామని చెప్పి కూడా వారు ఆలోచనలో పడుతున్నట్లు కూడా తెలిసింది.